శక్తి అంటే దేవుని మనస్సు దిగి వస్తుంది. ప్రైజలో దేవుని మనస్సు అంత గొప్ప ఆరాధికుడు యేసన్న గారు. ప్రైజలో హల్లెలూయా. ఆయన ఆరాధన చేయటం ప్రారంభిస్తే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక గంట సేపు చేస్తాడు దేవుని స్తోత్రం. 1 అవర్ ఆ ఆరాధనలో నేను ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. అసలు ఎలా చేస్తున్నాడు ఈయన అని చూస్తా దేవుని స్తోత్రం. ఆయన ఆరాధన చేసి చేసి చివరికి ఆరాధన చేస్తూ డాన్స్ చేస్తుంటాడు దేవుని స్తోత్రం. ఆడ వేల మంది ఉంటారు, వందల మంది సేవకులు ఉంటారు. అంత మందిలో కూడా ఆయన ఆరాధన చేస్తూ నాట్యం చేస్తూ ఉంటాడు. ఇప్పుడున్న సేవకులు ఒక్కరు కూడా అంత ఆరాధికులు లేరు. దేవుని మహిమ కలుగునుగా. అంత ఆరాధన చేసేవాళ్ళు లేరు. అలాంటి నృత్యం అంటే ఆత్మతో నింపబడి నాట్యం చేసేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి డాన్సులు, పిచ్చి పిచ్చి మ్యూజిక్లు వచ్చినాయి, ఎర్రి కేకలు, బొబ్బలు, ఇలాంటివి మాత్రం మేము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కానీ ఆ రోజుల్లో మరి ఆ మహానుభావుడు ఆరాధన చేస్తుంటే అది ఎంత పెద్ద గ్రౌండ్ అయినా కూడా ఆ యొక్క స్థలంలోకి పరిశుద్ధాత్మల దిగి వచ్చేది. పరిశుద్ధాత్మతో నింపబడిపోయేవారు. ఆత్మ లేని వారు కూడా ఆత్మతో నింపబడి అక్కడ ఉన్నటువంటి దయ్యాలు, దురాత్మలు, చీకటి శక్తులు, రోగాలు ఆ యొక్క ప్రాంతాన్ని నుంచి వెళ్ళిపోతుండే. గొప్ప అద్భుతం అన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆరాధన చేసేవాటికి సేవకులు అలిసిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఒక 10 నిమిషాలు ఆరాధన చేసేవారికి అలిసిపోతున్నారు. ఇక అక్కడి నుంచి ఇంకా ఆరాధన చేయలేకపోతున్నారు. అంటే ఆరాధనకి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. వాక్యం చెప్తారు 2 గంటలైనా కానీ ఆరాధనకు మాత్రం అసలు సమయం ఇవ్వట్లా. ఇవాళ ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆరాధన కొద్దిసేపే ఉంటుంది, కానీ వాక్యానికి ఎక్కువ సమయం ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ఆరాధనకి ఎక్కువ సమయం ఉంటుంది, వాక్యము క్లుప్తంగా ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. ఆరాధన ఎక్కువ చేస్తారన్నమాట. ఆరాధనలో ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ అక్కడికి దిగొస్తుంది, దేవుని సన్నిధి దిగొస్తుంది. పౌలు శీలలు ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించినప్పుడే భూకంపం కలిగింది. దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడే ఆ జైలు గోడలన్నీ బద్దలైపోయి వాళ్ళ కట్టిన సంఖ్యలన్నీ ఏమై ఊడిపోయినాయి. హల్లెలూయా. అలాగే ఎరుకో గోడలు కూడా అంతే కూలిపోయినాయి. అవి కూడా వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ గోడల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గోడలు కుప్పగూలిపోయినాయి. దేవుని మహిమ కలుగునుగా. అలాగే బైబిల్లో చాలా చోట్ల ఆరాధనల ద్వారాగానే అద్భుతాలు జరిగినాయి. సౌలుకి దయ్యం పట్టినప్పుడు దావీదు వెళ్ళి పాటలు పాడి ఏం చేసేవాడు? ఆరాధన చేసేవాడు. పాటలు పాడి దేవుణ్ణి ఆరాధన చేసి స్తుతిస్తున్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ దురాత్మ వెళ్ళిపోయేది. అంటే ఆరాధన చేస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి, ఆరాధన చేస్తున్నప్పుడు స్వస్థతలు కలుగుతాయి, ఆరాధన చేస్తున్నప్పుడు సంఖ్యలు విడిపోతాయి, ఆరాధన చేస్తున్నప్పుడు అనేకమైన కార్యాలు ఆరాధనలో జరుగుతాయి. అందుకనే అపవాది ఈ మధ్యకాలంలో ప్రతి సంఘములో దూరి ఆరాధనకు సమయం లేకుండా చేసింది. ప్రైజ్ లార్డ్. మెయిన్ ఏంటంటే ఆరాధించే వాళ్ళు లేకుండా అయిపోయారు. అన్ని పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి సంగీతాలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ఆరాధనలు చేస్తున్నారు. కానీ ఆయన ఆరాధించువారు అంట ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, అక్కడ అన్ని విడుదలైపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి బంధకాలు తొలగిపోతాయి, చీకటి తొలగిపోతుంది, విడుదలలు కలుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ జరుగుతాయి. దేవుని స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆ ప్రాంతాల్లో జరగాలంటే ప్రతి సంఘములో కూడా ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి ఇవ్వాలండి? ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆరాధన లేని సంఘంలో విడుదల
ఉండదు, విడుదల ఉండదు, స్వస్థతలు ఉండవు, ఎలాంటి మెరాకల్స్, ఎలాంటి అద్భుతాలు కూడా అక్కడ ఏమీ జరగవు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి సౌత్ ఆఫ్రికా ఆ ప్రాంతాల్లో, మరి ఆ బయట దేశాల్లో మనం చూస్తే వాళ్ళు ఎక్కువ కూడా ఏం చేస్తారంటే స్వస్థతలు, విడుదల అనేకమైన జరుగుతున్నప్పుడు ఆ పక్కనున్న వాళ్ళంతా ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ వందల మంది, వేల మంది ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడు దయ్యాలను వెళ్ళగొడతా ఉంటాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉంటాడు. చూడండి ఆ యొక్క ఆ వీడియోలు చూస్తున్నప్పుడు అసలు ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. కనీసము మన భారతదేశంలో వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాలన్నా, ఓ స్వస్థపరచాలన్నా గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ చూస్తుంటే ఆ గంటల ప్రార్థన ఉండదు. అక్కడ జస్ట్ వాళ్ళు ఆ చేతితో తాకితేనే విడుదలైపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏమి లేదు, అటు చేత్తో ముట్టుకుంటే చాలు, అది ఎలాంటి వ్యాధైనా, రోగమైన, దయ్యమైన, చీకటైనా, ఏ సమస్య అయినా కూడా వాళ్ళు ముట్టుకుంటే విడుదలైపోతుంటది. కారణము నేను ఆలోచిస్తూ ఉంటా, ఎందుకు ప్రభువా మా ఇండియాలో, మా భారతదేశంలో ఇలాంటి సేవకులు ఎందుకు లేరు, ఇలాంటి సేవకులు ఎందుకు లేరు, ఇలాంటి కార్యాలు ఇక్కడ ఎందుకు జరగట్లేదు అని నేను చాలా బాధపడతా ఉంటా. దేవుని స్తోత్రం. ఇలాంటి వారిని ఎందుకు లేపలేదు ప్రభువా, ఇలాంటి గొప్ప కార్యాలు చేసేవారిని. మరి రోగులు ఎక్కడికి పరిగెత్తాలి, సమస్యలు వచ్చినప్పుడు ఏ సేవకుడి దగ్గరికి పరిగెత్తాలి నాయనా, ఎక్కడికి వెళ్ళినా కూడా విడుదల జరగట్లేదు ప్రభువా. అంత తూతు మంత్రం అయిపోయింది, అంత కలగూర ప్రార్థన, కలగూర భక్తి అయిపోయింది. మందల గొర్రెలందరినీ ఒక దగ్గర పోగు చేసి అందరికీ కలిపి ఒకే ప్రార్థన చేసి వెళ్ళగొట్టేస్తున్నారు. కానీ ఆ ప్రాంతాల్లో నేను చూసినప్పుడు అక్కడ అలా లేదు. దేవుని స్తోత్రం. ఏ మనిషికే రోగం ఉంటే వాళ్ళందరూ కూడా ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ఇలా పట్టుకుంటారు. అమ్మా కొంచెంసేపు మీరిద్దరు సైలెంట్గా ఉండండి దయచేసి ప్లీజ్. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఆ పేపర్లు పట్టుకొని ఇలా నిలబడతారు. అట్లా పట్టుకొని పలకలు పట్టుకున్నట్టుగా ఆ దైవజనుడు వాళ్ళ పేపర్ మీద ఉన్నది ఏందో చదివి వాళ్ళని చేత్తో తాకుతాడు. అంతే. దేవుని స్తోత్రం. వెంటనే విడుదల, గొప్ప అద్భుతాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆరాధన జరుగుతుందో అక్కడ అలాంటి అభిషేకమే దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన కుటుంబంలో కానీ, మన సంఘములో కానీ, మనం వెళ్ళిన ప్రతి ప్లేసులో కానీ మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వవలసింది దేనికంటే ఆరాధనకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన చాలా గొప్పది. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించడము చాలా మంచిదండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయడం ఎంత విలువైనదో, మరి వాక్యం చెప్పడం ఎంత విలువైనదో, వీటన్నిటికంటే కూడా దేవుణ్ణి ఆరాధించడం ఇంకా విలువైంది, ప్రాముఖ్యమైంది. ప్రతి సంఘములో ఆరాధన ఉండాలి. ప్రతి సంఘములో ఆరాధన ఉంటే దేవుని మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.